రైతు అభివృద్ధిని కాంక్షిస్తూ ఏర్పాటు చేసిన రైతు బజార్లో కనీస వసతులు మృగ్యమయ్యాయని విశాఖ మార్కెటింగ్ శాఖ కమిటీ మాజీ చైర్మన్ గుంటూరు వెంకట నరసింహారావు పేర్కొన్నారు. సీతమ్మ ధారలో గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రైతు ప్రస్తుతం 3,000 విద్యుత్ బిల్లు చెల్లించవలసి వస్తుందన్నారు. పంటను నష్టపోవడమే కాకుండా పండించిన కూరగాయలు అమ్ముకునేందుకు స్టాళ్లు రోజుకు 100 రూపాయలు చెల్లించడం కష్టమవుతుందన్నారు. రైతులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టి సారించాలని, రైతులకు అద్దె రద్దు చేయాలని కోరారు. పెందుర్తిలో మరో రైతు బజార్ ఏర్పాటు చేయాలన్నారు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ప్రధాన కారణం విశాఖపట్నం జిల్లాలో అనేక ప్రాంతాల్లో వర్షాలు పడి రైతులకు ఆకుకూరలు అయితేనే అనేక కాయగూరలకు పంట దెబ్బతిన్నది. మరి అయినా సరే రైతులు ఈ వైజాగ్లో ఉన్న రైతు బజార్లన్నీ కూడా రైతులు వచ్చి వాళ్ళ తాలూకా కాయగూరలు విక్రయం చేస్తున్నారు. పెద్దలు మన మాజీ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అప్పుడులో ఈ రైతు బజార్ సిస్టమ్ ఇచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ రైతులకి ఏ విధమైన వీళ్ళకి లబ్ధి చేరాలి, డైరెక్ట్గా పంట పండించిన తర్వాత రైతు బజార్లకు వెళ్ళి అమ్ముకునే ఫెసిలిటీ పెట్టాలి అంటే రైతు బజార్లు అన్ని ప్రాంతాల్లో కూడా పెట్టి రైతుల తాలూకా కొనుగోలుదారులకి దగ్గర చేయాలనే ఉద్దేశంతో విశాఖపట్నం జిల్లాలో ముఖ్యంగా ఇక్కడ రైతులు రైతాంగం ఈ మధ్యకాలంలో చాలా నష్టపోయింది. మరి ముఖ్యంగా చెప్తూ ఉన్నాను, నేను మార్కెట్ కమిటీ చైర్మన్గా ఉన్నప్పటి నుంచి కూడా అంతకుముందు కూడా ఏదైతే ఈ రైతులకి స్టాల్స్ అలాట్ చేశామో ఉద్యానవన శాఖ వారు, మార్కెటింగ్ శాఖ వారు కలిపి ఇవి వాళ్ళకి స్టాల్స్ కేటాయించడం జరిగింది. ఆ స్టాల్స్ అప్పుడులో రైతు నర్సీపట్నం నుంచి, మాడుగుల నుంచి, కోటపాడు నుంచి, ఆనందపురం నుంచి అనేక ప్రాంతాల నుంచి, బహుదూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి వాళ్ళకి బస్ ఫెసిలిటీ కూడా ఇచ్చారు. డైరెక్ట్గా ఉదయమే 3 గంటలకే బస్సు వెళ్ళి వాళ్ళు తీసుకొచ్చి రైతు బజార్లు ఎంవిపి కానీ, నరసింహనగర్ కానీ, సీతమ్మధార కానీ, స్టీల్ ప్లాంట్ కానీ, గాజువాక కానీ అనేక రైతు బజార్లలో వీళ్ళు డ్రాప్ చేయడం, మళ్ళీ అమ్మిన తర్వాత తీసుకెళ్ళడం ఇవన్నీ జరుగుతూ వచ్చాయి. క్రమేణా మరి ఎందుకు తగ్గిపోయాయో నాకు తెలియదు, కానీ అప్పుడు కూడా రైతు బజార్లో స్టాల్స్కి ఓన్లీ మినిమం కరెంటు నిమిత్తమే నెలకి 300 వసూలు చేసేవారు. ఇప్పుడు ఆ 300 పోయి పక్కన 0 వచ్చి 3,000 వసూలు చేస్తున్నారు. ఇక్కడున్న అధికారులు కానీ, ఇక్కడున్న ఎమ్మెల్యేస్ కానీ, మంత్రులు కానీ ఇది సీఎం దృష్టికి తీసుకొని వెళ్ళి రైతులకి అద్దె లేకుండా వాళ్ళకి ఉద్యానవన శాఖ వాళ్ళు కానీ, మార్కెటింగ్ వాళ్ళు కానీ విత్తనాలు ఫ్రీ కానీ, సబ్సిడీ మీద కానీ, ఎరువుల మీద కానీ, వాటర్ ఫెసిలిటీస్ కానీ అన్నీ వాళ్ళకి ఇచ్చినట్టయితే విశాఖపట్నం ఇప్పటికే చాలా పెద్ద నగరంగా విస్తరించింది. రేపు మెట్రోపాలిటన్ సిటీగా అవతరించిపోతున్న తరుణంలో మనం రైతులను ఇంకా ఎంకరేజ్ చేసి విలేజ్ల్లోకి పోయి ఉద్యానవన శాఖ కానీ, మార్కెటింగ్ వాళ్ళు కానీ వాళ్ళ దగ్గర ఏం కొని అమ్మాలా, అదేవిధంగా ఉద్యానవన వాళ్ళకి ఏ పంట వేస్తే బాగుంటుంది. ఇక్కడ దగ్గరలో చంద్రగ్రహారం ఉంది, ఆకుకూరలకు ప్రసిద్ధి. ఎక్కడి నుంచో రాయగఢ నుంచి తెచ్చి ఆ కొత్తిమీర తింటే బాగోదు. మనం చంద్రగ్రహంలో కొత్తిమీర తింటే చాలా మంచి టేస్టీగా ఉంటుంది. ఎక్కడి నుంచో వచ్చిన కాయగూరల కన్నా మన రైతులకి ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళకి అద్దె లేకుండా స్టాల్స్ దగ్గర అద్దె వసూలు చేయకూడదు అని చెప్పి నా యొక్క డిమాండు. ముఖ్యంగా ఇక్కడున్న మంత్రులు కానీ, ఎమ్మెల్యేకి కానీ నేను విన్నవించుకున్నది ఒకటే, ఈ యొక్క ప్రక్రియ ఏదైతే ఇంతకుముందు ఎలాగుందో అదే విధంగా ఉండాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, పెందుర్తి ప్రాంతంలో ఆ రైతు బజారు చాలా చిన్నది. దాన్ని ఒక 5 ఎకరాల్లో ఇక్కడ ఎలాగైతే ఎంవిపిలోనూ ఇచ్చారో అదేవిధంగా అక్కడ కూడా రైతు బజారు ఇంకో రైతు బజారు పెట్టాలి. ఎక్కడ సుజాత నగరు లేకపోతే పురుషోత్తపురం ఏరియాలో కానీ గవర్నమెంట్ స్థలం ఉంది. ఆ స్థలంలో మనం రైతు బజారు పెట్టేటట్టయితే
ప్రజలు వినియోగించుకుంటారని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ, మరి ముఖ్యమంత్రి గారు చేపట్టిన కార్యక్రమాలు ఏవైనా సరే ఈ భూ విషయాలు కానీ అన్ని విషయాల్లో నిన్న క్యాబినెట్ మీటింగ్లో కూడా పెట్టడం జరిగింది. చాలా విషయాలు రైతులకి ముఖ్యంగా ఈ యొక్క ప్రభుత్వం రైతుల ప్రభుత్వం కాబట్టి మరి ఈ రైతులు ఆదుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి మీద, అదేవిధంగా మరి అందరి మీద ఉన్నదని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. వాళ్ళు రైతును ఆలోచించారు, వాళ్ళ అభివృద్ధి కోసం చేస్తున్నారు కదా. అంటే గతంలో 300 పే చేశారు, ఇప్పుడు 3000 అయిపోయిన తర్వాత 3000 వసూలు చేసేది గత 10 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. దానివల్ల ఏంటంటే రైతులకి